సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా ఈరోజు మహిళలు సంగారెడ్డి హౌసింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే మహిళలు 50-60 సంవత్సరాల నుంచి వాళ్ళు రెంటుతోటి ఉంటున్నారు, కిరాయిలు కట్టలేకపోతున్నారు, నానా అవస్థలు పడుతున్నారు, వాళ్ళకు ఇల్లు ఇస్తలేరు, ఉన్న వాళ్ళకే ఇల్లు ఇస్తున్నారు అని చెప్తున్నారు. మరి ఈ బాధ్యతలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు, మరి వీళ్ళకి అసలు 1 ఇంచి భూమి లేదు, వీళ్ళకి ఎందుకు అలాట్మెంట్ చేస్తలేరు, దానికి కారణం ఏంది? ఏ అధికార వాడైనా కానీ లంచాలు ఇస్తేనే పని చేస్తారా, లంచం ఇవ్వకపోతే పని చేయరా? ఎందుకంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికార వాళ్ళకు ఈ పేద ప్రజలు జీతాలు ఇస్తున్నారు కదా, మరి మీకు జీతాలు కావాలి, లంచాలు కావాలా? చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు పేదవాళ్లకు న్యాయం చేయలేకపోతే పదవికి రాజీనామా చేయాలంటున్నారు. ఎందుకంటే వీళ్ళు కిరాయితోటి ఉంటున్నారు, కిరాయిలు కట్టలేకపోతున్నారు. కిరాయి అదితోటి ఉన్న వాళ్ళకి ఇల్లు అలాట్మెంట్ చేయరా? మీరు ఎన్నికల్లో ఎలక్షన్ వస్తాయి కదా, అప్పుడు ఎలక్షన్లో మీరు ఏం చెప్పాలంటే కిరాయితోటి ఉన్న వాళ్ళు ఓట్లు వేయొద్దు, సొంతం ఇల్లు వాళ్ళే ఓట్లు వేయాలని చెప్పాలి. మరి అప్పుడు బతిలాడి మీరు ఓట్లు వేపించుకుంటారు కదా, మరి ఈ పేదవాళ్ళకు ఎందుకు పని చేస్తలేరు? మరి మీరు వినండి వాళ్ళ నోటితోటి వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పేరు ఏంది, వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ని నుంచి బాధపడుతున్నారు, వినండి. చెప్పండి అమ్మా, ఏం పేరు ఇది? నా పేరు మమతా సార్, నేను ఇస్నాపూర్ నుంచి వచ్చినాను. నేను ఎన్నోసార్లు ట్రై చేసినాను సార్, ఎన్నిసార్లు అంటే ఒక 10-15 సార్లు కూడా నేను అప్లై చేశాను ఇల్లు గురించి, నాకు ఇంతవరకు రాలేదు. మా ఆయనకు ప్రాబ్లం ఉంది సార్, ఇప్పుడు 6 నెలల నుంచి రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితిలో నేను ఉన్నాను. మా పిల్లలకు అసలు పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నాను. ఒక 10,000 కోసం బయటికి వెళ్ళి జాబ్ చేసుకోవాల్సి వస్తుంది సార్. ఎన్ని రోజులు అంటే ఇలా కష్టపడతాం సార్, అసలు మాకు ఏముందని ఏమీ లేదు సార్, మాకు అసలు భూమి లేదు, ఇల్లు లేదు. ఇల్లు కోసం ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ ఉన్నోనికే ఇస్తారు కానీ లేనోనికి అసలు లేనే లేదు సార్. ఏదన్నా చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు సార్, ఎవరి దగ్గరికి వెళ్ళినా పట్టించుకోవడం లేదు. మా ప్రాబ్లం ఇక్కడైనా సాల్వ్ అవుతుందని ఇక్కడికి వచ్చాం సార్. హౌసింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ దగ్గరికి వచ్చారు. అవును సార్. జిల్లా కలెక్టర్ దగ్గర కూడా వచ్చారు. ఇంకొకటి విషయము, ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే వాస్తవం ఇది, పైనుంచి కూడా ఈ పేదవాళ్లకు ఇవ్వాలి, ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, ఓపెన్ ప్లేస్ ఇవ్వాలని కూడా తెలంగాణ స్టేట్ చీఫ్ సెక్రటరీ గారు కూడా ఆర్డర్ జారీ చేశారు. దీంట్లో ఇంతకు ముందు కూడా ఉన్న మన గవర్నర్ గారు కూడా ఆర్డర్ జారీ చేశారు కలెక్టర్కి. అంటే ఈ ఫైల్స్ ఏం చేశారంటే గోల్మాల్ చేశారండి. సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్లో, మన సంగారెడ్డి ఆర్డీఓ ఆఫీస్లో, సంగారెడ్డి మండల ఆఫీస్లో కూడా గోల్మాల్ చేశారు. అన్ని ఆధారాలు ఉన్నాయి. నేను చూపిస్తాను. మీ ఉద్యోగానికి మీరు రాజీనామా చేస్తారా, లేకపోతే వీళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తారా, వీళ్ళకి తలొక్క ఎకరం భూమి ఇవ్వాలి, నేను ఆధారం ఇస్తాను. ఒకవేళ నేను ఆధారాలు ఇవ్వకపోతే వీళ్లకు అందరికీ అరెస్ట్ చేయాలి, నన్ను అరెస్ట్ చేయాలి. మీరు దీన్ని ఒప్పుకుంటారా? అగ్రిమెంట్ చేస్తామా? పేస్కు పేసి మాట్లాడాలని నేను జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, హౌసింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారికి అందరికీ నేను వాట్సాప్ కూడా పెట్టాను. అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ మంత్లో ఒకవేళ వీళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకపోతే వీళ్ళు ఏం చేస్తారో తెలియదు. అంటే వాళ్ళు తెగించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ చిన్న పిల్లలకు ఇబ్బంది పడుతున్నారు, కిరాయిలు కట్టలేకపోతున్నారు, నానా అవస్థలు పడుతున్నారు. నేను కాదు చెప్పేది, వీళ్ళు చెప్తున్నారు. ఈయనని బాగా. అవును సార్, ఇప్పుడు 5 నెలల నుంచి నేను రెంట్ కట్టలేకపోతున్నాను. మా ఆయన పరిస్థితి బాగాలేక నేను రెంట్ కట్టలేకపోతున్నాను సార్. 5 నెలల నుంచి ఇదే బాధ సార్ మాకు. మేము ఎలా ఉండాలి, మేము ఏం చేసుకుని బ్రతకాలి కూడా మాకు ఏం అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు అప్లై చేసినా కూడా ఇదే ఉంది సార్, మాకు ఏం రావట్లేదు. మాకు ఇల్లు అనేది లేనే లేదు సార్. మీ పేరు? మా పేరు మమత సార్, నేను ఇస్నాపూర్ నుంచి వచ్చాను. నా పేరు సోని సార్. చెప్పు మరి ఏంది, ఎందుకు వచ్చినావు, ఎన్ని సంవత్సరాల నుంచి కలెక్టర్ ఆఫీస్ తిరుగుతున్నారు? మేము 14 సంవత్సరాల నుంచి దగ్గర రండి, సంగారెడ్డి చుట్టుపక్కల దగ్గర రండి. మరి మేము రెంట్కుండి బ్రతుకుతూ ఉన్నాము. ఎన్నోసార్లు హౌసింగ్ లోన్ కోసము అప్లై చేసుకున్నప్పటికీ కానీ చాలా మందికి మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా మరి ఇండ్లు లోన్లు శాంక్షన్ అయినాయి, కానీ మాకు శాంక్షన్ కాలేదు సార్. కలెక్టరేట్లో కూడా ఈ సమస్య కోసం చాలా సార్లు తిరిగి మేము అలసిపోయినాము. అయితే మరి హౌసింగ్ బోర్డ్ డిపార్ట్మెంట్ మరి సార్ వాళ్ళను కలిసి మరి మా సమస్య చెప్పుకుందామని వచ్చినాము. రీసెంట్గా ప్రజాపాలనలో కూడా మరి పెట్టుకున్నాము, అయినప్పటికీ కూడా మరి ఈసారి కూడా రాలేదు మాకు. అయితే మరి హౌసింగ్ బోర్డ్ మరి డైరెక్టర్ గారిని కలిసి మరి మాకు ఎందుకు రావట్లేదు, మరి మేము యోగ్యులం కాదా, మరి ఇంటి కొరకని అడుగుదామని మేము అందరం వచ్చినాం సార్. మీరు వస్తున్నారని కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారికి నిన్న తెలిసిపోయింది. 20 తారీఖు నాడే నేను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినాను. ఈరోజు మీటింగ్లో కూడా ఉన్నాడు. నేను తప్పకుండా మీ ఆధార్ కార్డు చెక్ చేసి మీ పేర్లు వచ్చినట్టు చేస్తాను. మీకు అందరికీ
ఇందిరమ్మ ఇల్లు డబల్ బెడ్రూమ్ వచ్చే వరకు నేను మీకు సపోర్ట్గా ఉంటాను, అండగా ఉంటాను. ఎందుకంటే నేను మీ గురించి పైనుంచి కూడా ఆర్డర్ తీసుకొచ్చాను. ఆల్రెడీగా ఇప్పుడు మన దగ్గర ఆర్డర్ జారీ ఉంది. ఇప్పుడు 5,000 మందికి ఇవ్వాలని కూడా ఉంది. అయితే దీంట్లో 10,000 దరఖాస్తులు గోల్మాలైనవి. ఆ ఫైల్ కూడా నేను తీశాను. నేను ఇప్పుడు మీకు ఏం కావాలి, ఇప్పుడు డీటెయిల్గా ఇప్పుడు మీకు ఏం అవసరం, ఇప్పుడు అది చెప్పండి. ఇల్లు కావాలి సార్, ఇల్లు కావాలి సార్, మాకు ఉండడానికి ఇల్లు కావాలి. ఇల్లు కట్టుకునే స్థలాలు కూడా లేవు సార్. మేము రెంట్కుంటే బ్రతుకుతున్నాం. ఇప్పుడు 16 సంవత్సరాల నుంచి మా పిల్లలు, మా పెళ్ళైన కాడ నుంచి మా తల్లిదండ్రులు కూడా మరి అదే పరిస్థితిలో ఇబ్బందితోనే ఉన్నాం సార్. మాకు ఇల్లు అనేది లేదు. 20 సంవత్సరాల నుంచి రెంట్ కట్టుకుంటూనే ఉన్నాం సార్ మేము. అంటే ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు వస్తున్నాయా? ఇల్లు ఉన్న వాళ్ళకి వస్తున్నాయి సార్. 3 ఇండ్లు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాం సార్. 2 ఇండ్లు ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు బిడ్డ పేరు మీద వచ్చింది ఇల్లు. అంటే ఉన్న వాళ్ళకి ఇండ్లు వస్తున్నాయి, లేని వాళ్ళకి వస్తలేవు. ఎట్లా ఇస్తున్నారు వాళ్ళకు? అంటే లంచం ఇస్తేనే కదా. మరి చెప్పండి మరి అది. ఇదిగోండి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, రికమెండేషన్ చేసి ఫోన్ల ద్వారా మళ్ళీ ఏంటంటే లంచాలు. మేమేమో కష్టం చేసుకొని బ్రతికే వాళ్ళం ఎట్లా ఇస్తాం లంచాలు? లంచాలు ఇవ్వలేకపోయినాం కాబట్టి 20 సంవత్సరాల నుంచి కూడా ఇంటిలో కోసం తిరుగుతూనే ఉన్నాం కానీ ఇంకా పొందుకోలేకపోయాం. మీ పూర్తి పేరేందమ్మా? కాశీపురం. ఎక్కడ ఉంటారు మీరు? కంది గ్రామం. ఏ మండలం? కంది మండలం. కంది మండలం. ఏ డిస్టిక్? మీది ఏ డిస్టిక్? సంగారెడ్డి సార్. సంగారెడ్డి. ఏ మండలం వస్తుంది? ఏ విలేజ్? ఓకే, ఒకసారి పేరు చెప్పండి మీది. మమత సార్. మీరు ఏం చెప్పాలనుకుంటారో చెప్పమ్మా. ఎందుకు వచ్చినావు ఇక్కడికి? కలెక్టర్ ఆఫీస్కి ఎందుకు వచ్చారు మీరు, అది చెప్పండి. కృష్ణాపూర్ నుంచి వచ్చాను సార్. నా పేరు మమత. నేను ఇల్లు లోన్ గురించి వచ్చాను సార్. నాకు ఇల్లు లేదు, స్థలం లేదు, ఏం లేదు సార్. నేను 20 సంవత్సరాల నుంచి అప్లై చేస్తూనే ఉన్నాను. అసలు ఇంతవరకు నాకు ఇల్లు అనేది రాలేదు సార్. ఎన్నిసార్లు అప్లై చేసుకుంటూ వచ్చినా కూడా నాకు రాలేదు సార్. ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజులని వెయిట్ చేస్తాం సార్. అసలు గవర్నమెంట్ నుంచి కూడా వచ్చినాక కూడా మాకు రావట్లేదు సార్. అది ఎందుకు వస్తలేదు? అవును, గవర్నమెంట్ నుంచి అంటే చీఫ్ సెక్రటరీ మేడం గారు ఇప్పుడు మీకు ఇవ్వాలని ఆర్డర్ జారీ చేశారు కదా, చేశారు మేడం. మరి ఆర్డర్ కాపీ ఎందుకు దాచిపెట్టారు? తెలియదు సార్. మాకు మా వరకు వచ్చేసరికి మాది ఫైల్స్ చూపిస్తలేరు. మేము ఎన్నిసార్లు అప్లై చేసినవి కూడా మాకు ఇంతవరకు రాలేదు. లిస్టులలో కూడా మా పేరు లేవు. మళ్ళీ ఉన్న వాళ్ళవి అందరివి ఉన్నాయి సార్. మళ్ళీ శాంక్షన్ కాలేదండి, గ్యారంటీ ఏంది, ప్రూఫ్ ఏంది? అక్కడికి వెళ్తున్నాం, గ్రామ పంచాయతీకి వెళ్తున్నాం, మా పేరు ఏమైనా లిస్టులో ఉందా అని అంటే లేదు అనేసరికి సైలెంట్గా అయిపోతున్నాం సార్. ఎవరిని అడగాలి, ఏం చేయాలి, మాకు ఏమి అర్థం కావట్లేదు సార్. అందుకే ఇక్కడికి వస్తే ఇక్కడ ఏమైనా న్యాయం జరుగుతుందేమో అని మేము ఇక్కడికి వచ్చినాం సార్. ఒకవేళ పేరు లేకపోతే, పేరు లేదని దాని కాపీ ఇవ్వాలి కదా మీకు, ఎందుకు ఇస్తలేరు? అది ఎందుకు అడుగుతారు? అది కూడా ఇవ్వలేదు సార్. మరి అది కూడా ఇవ్వలేదు. రెంట్ కట్టుకోలేకపోతున్నాము. అత్త మామ అందరం కూడా మేము, వాళ్ళు కూడా రెంట్కే ఉండేది సార్. మాకు వాళ్ళు కూడా రెంట్కి, ఇప్పుడు మేము రెంట్కే. మాకు 2 పాపలు. మా ఆయనకు బాగాలేదు, పరిస్థితి బాగాలేవు. మేము ఒక్కదాన్ని డ్యూటీకి వెళ్ళి చేసుకొని రెంట్ కట్టుకొని ఉండే స్థితిలో నేను లేను సార్. ఇప్పుడు పరిస్థితి కావాలని కోరుకుంటున్నారు సార్. ఇప్పుడు 3 నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు అందరికీ ఇల్లు ఇస్తానని చెప్పారు కదా, అంటే కిరాయితోటి ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని ప్రమాణం చేశారు కదా. చేశారు సార్. చేశారు కాబట్టి మేము అందరం అప్పుడు ఓట్లు వేసేటప్పుడు చెప్పారు సార్. చేసినట్టుగా అప్పుడు చెప్పినట్టుగా లేదు కదా సార్. ఇప్పుడు ఉన్న వాళ్ళకే వస్తుంది, లేని వాళ్ళకి లేదు. మేము లేని వాళ్ళం ఏం చేయాలి? మేము ఎలా బ్రతకాలి, మేము ఎలా ఉండాలి? ఇచ్చారు కాబట్టి మేము ఏం చేసామంటే నమ్మి ఓట్లు వేసాం సార్. మరి ఓట్లు వేసి ఆయనను గద్దె ఎక్కించినాక మరి మాకు ఈ అవకతవకలు ఎక్కడ జరుగుతున్నాయి అనేది మేము ప్రజలు మాకు ఎట్లా తెలుస్తుంది? మరి కింది వాళ్ళు చేస్తున్నారా, ఆఫీసర్స్ చేస్తున్నారా, మరి సీఎం నుంచే జరుగుతుందా, మాకు ఎట్లా తెలుస్తుంది సార్? మేము అందుకే మాకు లోన్ మాకు రావట్లేదు అని చెప్పేసి మేము తెలుసుకుందామని ఆఫీసర్ గారి దగ్గరికి వచ్చినాము. మేము కలెక్టర్ గారిని కూడా కలుస్తాం. మరి అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇవ్వాలని కరెక్ట్ ఎంక్వైరీ చేసి ఇవ్వాలని చెప్పారు కదా, మరి సీఎం వచ్చి అయితే ఎంక్వైరీ చేయరు కదా. చేసేవాళ్ళు చేయట్లేదు సార్. చేసేవాళ్ళు మాకు కరెక్ట్ గా లేరు. చేసేవాళ్ళు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు తప్ప లేని వాళ్ళకి ఇవ్వట్లేదు. అది మా బాధ. లంచాలు పలుకుబడితో కొంత ఇక్కడ రెంట్ ఉంటున్నామని మరి రెంట్ ఉండకపోతే మాకు సొంత ఇల్లు ఉన్నాయా సార్? మాకు సొంత ఇల్లు కట్టుకోవడానికి ప్లేస్ ఉంటుందన్నా కట్టుకుంటాం కదా. కట్టుకోవడానికి సొంత కూడా మాకు లేదు. నిన్న ఇప్పుడు 5 లక్షలు నిన్న ఇచ్చారు కదా ప్రజలకు, స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోమని. మరి అసలు ఇల్లు లేని వాళ్ళకి గురించి, లేని వాళ్ళకి ఏమీ లేదు సార్. స్థలమే లేదు కదా సార్. మాకు స్థలం లేదు. స్థలం ఉన్న వాళ్ళకి ఇచ్చిరా ఇయ్యలేదా కూడా మాకు తెలియదు. అది స్థలం ఉంటేనే 5 లక్షలు ఇస్తారు కదా, మరి లేని వాళ్ళకు లేదు సార్. స్థలం అది ఎందుకు ఇస్తలేరు? ఇస్తలేరు సార్. అదే దేని అంటే పేదవాళ్ళనా?
పేదవాళ్ళమని ఏం చేయలేము మేము, ఏం చేయలేము. ఏం చేసినా వచ్చినా అడుగుతాం గ్రామ పంచాయతీలో, అంతవరకే వీళ్ళు ఇంకేం చేయలేరు అనే దాన్ని బట్టి మమ్మల్ని ఇట్లా పొలిటికల్ సపోర్ట్ లేదని లంచాలు ఇవ్వలేమని సార్, అంతే. మేము లంచాలు తీసుకోలేకపోతే అంటే ఎమ్మెల్యే మనుషులుంటే వాళ్ళ మనుషులుంటే పని చేస్తారు, ఎంపీ మనుషులుంటే వాళ్ళ పని చేస్తారు, ఒక అధికార వాళ్ళు మనుషులుంటే వాళ్ళు చెప్తే వాళ్ళు పని చేస్తారు. అంటే ఈ పేద వాళ్ళకంటే పనులు చెయ్యరు. ఎందుకు? వాళ్ళు కిరాయి ఇంట్లో ఉంటున్నారు. అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు కూడా చెప్పాలి కదా, ఇప్పుడు సొంతం ఇంటి ఉన్న వాళ్ళకి ఓట్లు వేపించుకోవాలి. ఇప్పుడు కిరాయి ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళతో ఎందుకు ఓట్లు వేపించుకుంటున్నారు అది చెప్పండి మరి. సార్ ఓటేయడానికి 10 సార్లు వస్తారు అప్పుడు బయటికి, ఓటేయండమ్మా మేము చూసుకుంటాం మీకు అన్ని చేస్తామని చూస్తారు. అప్పుడు వచ్చిన వాళ్ళు మళ్ళీ 5 సంవత్సరాల వరకు మళ్ళీ కనిపిస్తారు. అప్పుడు ఏమడుగుతారు వాళ్ళు? ఓట్ల గురించి ఏమంటారు? మేము మీకు అన్ని చేస్తామమ్మా, మీకు ఇల్లు ఇప్పిస్తామమ్మా, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మా ఇంటికి రండమ్మా, మీకు అన్ని చెప్పండి అమ్మా. ఇప్పుడు వెళ్ళి అడుగుతా ఏమంటాము, ఏం రాలేవమ్మా, ఏం స్క్రీన్ రాలేదు. ఓటు గురించి ఇంట్లో వచ్చి బట్టలు కడుగుమంటే కడుగుతారు, ముడ్డి కడుగుమంటే కడుగుతారు, బాత్రూమ్ కడుగుమంటే కూడా కడుగుతారు వాళ్ళకి అవసరానికి. ఇప్పుడంతా అయిపోయినాక మనకే ముడి మీద దంతారు కదా. ఇదేనా పద్ధతి? మరి చెప్పండి, మరి మీరు ఓటేస్తున్నారు కదా, మీకు హక్కు ఉంది పూర్తిగా. ఒక ఎమ్మెల్యేకు, ఎంపీకి, ప్రధానమంత్రికి అయినా కానీ మీరు జీతాలు ఇస్తున్నారు కనుక మీకు హక్కు ఉంది. మీరు అడగచ్చు, గల్లబట్టి కూడా అడగచ్చు. మీకు అధికారం వాళ్ళకి మీకు అంత హక్కు ఉంది. మీరు ఎందుకు భయపడుతున్నారు మరి? ధైర్యంగా మాట్లాడండి, ఎవరికి భయపడద్దు. నేను సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ని. ఎవరికి భయపడద్దు. ఆధారాలు ఉంటే ఎవరికి భయపడద్దు, ఆధారాలు లేకపోతేనే భయపడాలి మనం. మన అన్ని ఆధారాలు ఉన్నాయి, ఎవరికి భయపడద్దు. నీ పేరేంది? ఎందుకు వచ్చినావు కలెక్టర్ ఆఫీస్కు? ఎన్ని సంవత్సరాలు రాసి? నీకు ఇల్లు ఉందట కదా? ఉన్నదేం చెప్తారు కదా? మీ అమ్మ నాయనకు ఉందా? లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి మీ అమ్మ నాయన కిరాయితో ఉంటున్నారు చెప్పు మరి. అంటే మీరు పుట్టినప్పటి నుంచే మీకు ఇల్లు లేదు. చెప్పమ్మా, చెప్పు. సొంత ఇల్లు లేదు, మేము కిరాయి కట్టుకోవాలంటే కూడా మేము పూజ చేసుకుని బ్రతకాలి. దొరకదు సార్. దొరకనప్పుడు మేము ఎట్లా చేస్తాం సార్? ఇప్పుడు ఆ కిరాయి ఇంట్లో ఉంటే కూడా వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడ్డప్పుడు ఎక్కడ వెళ్తాం? చిన్న చిన్న పిల్లలను పెట్టుకుని ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మేము ఓటు వేసేటప్పుడు మాత్రమే ఓటు వేసేటప్పుడు మేము కానీ అవసరం. ఇప్పుడు ఓటు వేసినాక మేము అవసరం ఓటు వేసినప్పుడు మేము అవసరం ఉంటాం సార్. ఇప్పుడు ఓటు వేసినాక మేము అవసరం ఉండం, మేము కనిపించాము. అవసరం లేనప్పుడు మేము చెప్పండి, అందరు ఒక్కసారి చెప్పండి, ఏం కాదు. చేసుకునైనా ఇవ్వచ్చు కదా సార్. ఇప్పుడు ఉన్న వాళ్ళ లేని వాళ్ళ ఇప్పుడు మాట్లాడగలము సార్. ఇల్లు లేదు కదా వీళ్ళ దగ్గర, ఎందుకు వస్తున్నారు? రెంట్ వాళ్ళ దగ్గర ఎందుకు వచ్చి ఓటు ఎంక్వైరీ చేసినా కానీ తప్పు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేసేటప్పుడు అధికార వాళ్ళు తప్పు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకే పేర్లు పెడుతున్నారు. చెప్పండి మరి, చెప్పండి మరి. అర్థం కాదు అంటే మేము రెంట్కుంటున్నామన్నా సార్. వేరే ఊరు నుంచి మా బ్రతుకుతారు, మాకు అక్కడ సక్కా లేకనే మేము ఇక్కడ వచ్చి రెంట్కుంటున్నాం సార్. మా అత్త మా మామల నుంచి కూడా మేము ఇప్పుడు 50 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నాం ఇస్నాపూర్లో. అక్కడ నుంచి ఇప్పటి వరకు కూడా రెంట్కే ఉంటున్నాం. 50 సంవత్సరాల నుంచి ఏ అధికారం వాళ్ళు పట్టించుకునేవాడే నాయకుడు లేడు. మన దయాభిక్షతోటి అర్థం కాదు అంటే మేము రెంట్కుంటున్నామన్నా సార్. వేరే ఊరు నుంచి మా బ్రతుకుతారు, మాకు అక్కడ సక్కా లేకనే మేము ఇక్కడ వచ్చి రెంట్కుంటున్నాం సార్. మా అత్త మా మామల నుంచి కూడా మేము ఇప్పుడు 50 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నాం ఇస్నాపూర్లో. అక్కడ నుంచి ఇప్పటి వరకు కూడా రెంట్కే ఉంటున్నాం. 50 సంవత్సరాల నుంచి ఏ అధికారం వాళ్ళు పట్టించుకునేవాడే నాయకుడు లేడు. మన దయాభిక్షతోటి బతుకుతున్నారు, మనకే కాలేరు తింటున్నారు. నేను మీకు మాట ఇస్తున్నానమ్మా, నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా 100% మీకు ఇల్లు వచ్చినట్టు నేను చేస్తాను. 100% చేస్తున్నానమ్మా. ఎందుకంటే నేను అసలు మా మీడియా అంటే ప్రజల పక్షాన ఉంటుంది, నాయకులకు బానిసలు కాదు. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను. కుళ్ళే చెప్తున్నాను, 1,00,000 మంది చూస్తారు ఇది. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను. ఏ అధికార వాళ్ళు తప్పులు చేసినా కానీ నేను ప్రజల దృష్టికి తీసుకెళ్తాను. జిల్లా కలెక్టర్ అయినా సరే, ఆడియో అయినా సరే, హౌసింగ్ డిపార్ట్మెంటు డైరెక్టర్ అయినా సరే, ఆడియో అయినా సరే, తహసీల్దార్ అయినా సరే, ఎవరు తప్పు చేసినా పర్వాలేదు. ఒక ఎమ్మెల్యే చేసినా, ఎంపీ చేసినా కానీ నేను తప్పకుండా ఆధారాలు సంపాదిస్తాను. ఆధారాలు బట్టి నేను
నేను ఈ వార్తలు పెడతాను. నేను ఆధారాలు లేని నేను మాట్లాడాను. పేద ప్రజలకు పనులు చేయకపోతే ఇది మంచిగా ఉండదని కూడా నేను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అధికార వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాను. కావాలంటే అధికార వాళ్ళకు ఇది నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఎవరైనా సరే పేస్కి పేసిన అతడు మాట్లాడండి. నా దగ్గర ఆల్రెడీగా ఆధారాలు ఉన్నాయి. 10,000 దరఖాస్తులు సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్లో గోలుమాలు చేశారు. ఈ నిరుపేదలకు అన్యాయం జరిగిందని కూడా నేను చీఫ్ సెక్రటరీ గారికి చెప్పాను. చీఫ్ సెక్రటరీ గారు ఇవ్వాలని ఆర్డర్ జారీ చేసినాక కూడా ఈ నిరుపేదలకు ఇంతవరకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు, డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, ఇళ్ళ స్థలాలు కూడా ఇవ్వలేదు. అన్ని ఆధారాలు ఉన్నాయి. నేను ఈ ఆధారాలన్నీ ఈరోజు క్లియర్గా చేస్తున్నాను. తప్పకుండా మీకు వచ్చినట్టు నేను చేస్తున్నానని మీకు హామీ ఇస్తున్నాను. కావాలంటే కొంతమంది అధికార వాళ్ళకు కోపం ఉంది నా మీద. ఓకే, నా నంబర్ ఇస్తున్నాను, నోటేజ్ చేసుకోండి. 8977833307 సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్ట్ అని నంబర్ కూడా ఇచ్చాను. నేను ఏం చేసుకుంటారో చేసుకోండి. అన్ని ఆధారాలు ఉన్నాయి. 10,000 దరఖాస్తులు సంగారెడ్డి కలెక్టర్ ఆఫీసులో ఈ పేదవాళ్ళే గోల్మాల్ చేశారని అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు నేను మాట్లాడుతాను. ఇప్పుడు ఇక్కడ సంగారెడ్డిలో ఈ మహిళలు హౌసింగ్ డిపార్ట్మెంట్కి వచ్చారు. ఎందుకు వచ్చారు తెలుసా? వాళ్ళకు న్యాయం జరగలేదు, వాళ్ళ పేర్లు రిజిస్టర్ రాలేదు. ఎందుకు? వాళ్ళ హక్కు ఉంది, వాళ్ళకి అధికారం ఉంది, దాని గురించి వచ్చారు. లాస్ట్లో ఒక పేరు చెప్పండి అమ్మా. మమత సార్. లాస్ట్ ఏం కోరుకుంటున్నావు నువ్వు? ఇల్లు కావాలని కోరుకుంటున్నాను సార్. నిన్న జరిగిన విషయం ఒక్కటి చెప్తా సార్, ఒక్క నిమిషము. నేను చెప్పినట్టు ఏంటరా? వింటాం సార్. అవ్వాలైనా సరే అది నేను చూసుకుంటా. ఆల్రెడీగా మీకు ఇవ్వాలని ఆర్డర్ వచ్చేసింది. నా దగ్గర అన్నీ ఉన్నాయి. ధైర్యంగా ఉండండి, నేను సెట్ చేస్తాను. ఇప్పుడు ఇది